2014లో ముఖ్యమంత్రి హోదాలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కుర్చీ వేసుకుని మరీ పూర్తి చేస్తానని, ఆ తర్వాత శివన్నగూడెం ప్రాజెక్టును పూర్తి చేస్తానని కేసీఆర్ చెప్పారని, కానీ జగన్తో కుమ్మక్కై నీళ్లను ఆంధ్రాకు తరలించేందుకు సహకరించారని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు సంతకం చేశారని, ఇప్పుడు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ఇంతకంటే ద్రోహం మరొకటి ఉంటుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు కేసీఆర్ నల్గొండలో సభ పెడుతున్నారంటున్నారని, కేసీఆర్ బహిరంగ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలని కోరారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా 10 సంవత్సరాల తర్వాత ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ నల్గొండకు వస్తున్నాడో సమాధానం చెప్పాలని రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్గొండకు వచ్చి సభ పెడతా అంటాడు. సిగ్గు లేదు జగదీశ్వర్ రెడ్డికి. సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు 4 వేలతో గెలిచిండు సూర్యాపేటలో. లేదంటే నల్లగొండ జిల్లాలో 12 మేము గెలిచినట్టే లెక్క. ఇంకా ఏ ముఖం పెట్టుకొని జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ నల్గొండ తీసుకొస్తుండు? ఈయనకు బుద్ధి లేదు జగదీశ్వర్ రెడ్డికి. కనీసం కేసీఆర్ కన్నా బుద్ధి ఉండాలి. 2 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. మీరు ఆదాయం చేసిన ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని మేము ఇప్పుడు గాడిలో పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికిప్పుడు మీకు ఏం తొందర వచ్చిందని చెప్పి పోరుబాట. ఎందుకు పోరుబాట? అప్పుల పాలు చేసింది, ఆగం చేసింది చాలక ఇంకా పోరు చేస్తారంటే ప్రజలు సహించరు. నల్లగొండ జిల్లాలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ కేసీఆర్ రాకని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా చెప్తున్నారు. నల్లగొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, జగదీశ్వర్ రెడ్డి అటువంటి వ్యక్తులు నల్గొండ జిల్లా ప్రజల మీద దొంగ ప్రేమ, కపట ప్రేమ చూపిస్తామని చెప్పి ఈరోజు సభ పెడుతున్నారు. ఎవరు కూడా నల్లగొండ జిల్లా ప్రజలు గ్రామాల్లో కూడా పార్టీలకు అతీతంగా